జిల్లా భీమవరంలో కేంద్ర సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ పర్యటించారు. కేంద్రంలో రాష్ట్రంలో డబుల్ ఇంజిన్ సర్కారు వల్ల ఆంధ్రప్రదేశ్ ఎంతో అభివృద్ధి పదంలో నడుస్తుందని, భారీ పరిశ్రమలు రావడానికి పారిశ్రామికవేత్తలతో సంప్రదింపులు జరుపుతున్నామని, గత వైసీపీ ప్రభుత్వ హయాంలో తరలిపోయిన పరిశ్రమలు కూడా తిరిగి రప్పించేందుకు సీఎం చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని శ్రీనివాస్ వర్మ పేర్కొన్నారు. పరిశ్రమల స్థాపనకు విధి విధానాలను సరళీకృతం చేస్తున్నామని, విజయవాడ వరదలకు ప్రజలు బాధపడుతుంటే మాజీ సీఎం జగన్ రాజకీయాలు చేయడం సరైన పద్ధతి కాదని, గత ప్రభుత్వం చేసిన తప్పిదాల వల్లే విజయవాడ ముంపుకు గురైందని, విజయవాడలో పర్యటించి కేంద్రం నుండి మరింత సహాయ సహకారం అందేటట్లు కృషి చేస్తారని కేంద్ర సహాయ మంత్రి తెలిపారు. గవర్నమెంట్ వచ్చి 100 డేస్ అతి త్వరలో పూర్తి కాబోతుంది. పరిపాలన ఎలా సాగుతుందో మనతో కేంద్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ గారు ఉన్నారు. ఆయన మాటలోనే తెలుసుకుందాం. సార్, ఇప్పుడు మీ ఎన్డీఏ గవర్నమెంట్ అంటే ఒక డబుల్ ఇంజిన్ సర్కార్ అని ఫస్ట్ నుంచి కూడా అన్నారు. అలాగే ఆంధ్రప్రదేశ్లో ఈ 100 రోజులు కాబోతుంది. ఏ రకంగా సమిష్టిగా ఎదరగలుగుతుంది? కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి పనిచేస్తున్నాయి. దేశాభివృద్ధిలో కానీ రాష్ట్రాభివృద్ధిలో కానీ రెండిటిలో కేంద్రంలో రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వాలు అధికారంలో ఉన్నాయి. వేళ కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర అభివృద్ధి విషయంలో కూడా పెద్ద ఎత్తున సహకరిస్తోంది అనడానికి పోలవరానికి ఇచ్చినటువంటి నిధులు కానీ, అమరావతి అభివృద్ధికి ఇచ్చినటువంటి నిధులు కానీ మన అందరికీ కూడా తెలుసు. కాబట్టి 100 రోజులు అనేది ఒక ప్రోగ్రామ్గా మోడీ గారు తీసుకున్నారు. 100 రోజుల తర్వాత కానీ ఎప్పటికైనా కూడా నిరంతరం ఈ రాష్ట్రం కేంద్రం కలిసి పనిచేస్తాయి. ఈ రాష్ట్ర అభివృద్ధిలో కేంద్ర ప్రభుత్వం కీలకమైనటువంటి పాత్ర పోషిస్తుంది. అలాగే కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమ సహాయ మంత్రిగా మీరు ఉన్నారు. మన ఆంధ్రప్రదేశ్కి ఎటువంటి సహకారం అందించబోతున్నారు? ఏమన్నా ప్రపోజల్స్ ఉన్నాయా? నేను స్టీలు భారీ పరిశ్రమ శాఖ మంత్రిగా ఉన్నా. ముఖ్యమంత్రి గారు 2 సార్లు ఢిల్లీ వచ్చినటువంటి సందర్భంలో అనేక మంది మంత్రులను కలవడం జరిగింది, ప్రధానమంత్రి గారిని కలవడం జరిగింది. ఆంధ్రప్రదేశ్లో కొన్ని కొత్త పరిశ్రమల్ని ఏర్పాటుకి ఆహ్వానిస్తాం జరుగుతూ ఉంది. అలాగే భారీ వర్షాలకు విజయవాడ కృష్ణమ్మ దగ్గర అక్కడ విలయతాండవం జరుగుతుంది. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి మొన్న వచ్చి పర్యటనలో భాగంగా ఎన్డీఏ గవర్నమెంట్ దీంట్లో పూర్తిగా విఫలమైంది అంటున్నారు. దీన్ని ఏ విధంగా చూడండి? అదే అంట, ఆయన 5 సంవత్సరాలు అధికారంలో ఉన్నాడు. కొత్త ప్రభుత్వం వచ్చి 3 నెలలు కాల. గత 70 సంవత్సరాలు ఎప్పుడూ రాని విధంగా వర్షాలు వచ్చినాయి. అదొక ప్రకృతి వైపరీత్యంగా మనం భావించాలి. ప్రజలకు ఏ విధంగా అండగా ఉండాలి అనేటువంటి విషయంలో ఆలోచన చేయాలి. ఇవన్నీ మానేసి 5 సంవత్సరాలు పరిపాలన చేసి ఈవేళ విజయవాడ ఈ రకంగా ఉండడానికి కారణం ఎన్డీఏ ప్రభుత్వం, లేకపోతే ఇంకో ప్రభుత్వం, ఇంకో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి కారణం అని చెప్పడం ఆయన యొక్క అవివేకం. ఏమంటానంటే, రాజకీయ పార్టీలన్నీ కూడా ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు రాజకీయాలు అతీతంగా పనిచేయాలి. వేళ అయినా ఫెయిల్యూర్ ఉంటే విజయవాడకి సంబంధించి గత 5 సంవత్సరాల్లో ప్రభుత్వం ఒక ఫెయిల్యూర్ తప్పించి ఈ 3 నెలల్లో వచ్చాక ఫెయిల్యూర్ అనేది ఏమీ లేదు. అలాగే మీ ఆ వరద ప్రాంతాలు మీ పర్యటన ఎప్పుడు ఉండబోతుంది? అలాగే కేంద్రం నుంచి ఎటువంటి నిధులు సమకూరబోతుంది? ఈ వరద సమయంలో నేను అరుణాచల్ ప్రదేశ్లో ఉండడం జరిగింది. నేను నిన్ననే రాజమండ్రి దిగి రాజమండ్రి నుంచి రావడం జరిగింది. కానీ నిరంతరం అక్కడ ఉన్నటువంటి శాసనసభ్యులు సుజనా చౌదరి గారి అసెంబ్లీ సెగ్మెంట్లో ఎక్కువ వరద ప్రభావం ఉంది. అలాగే మా రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి గారు కూడా వెళ్ళారు. నేను ఇవాళ కూడా సుజనా చౌదరి గారితో మాట్లాడి నేను కూడా ఆ ప్రాంతాన్ని పర్యటించే ఆలోచన చేస్తూ ఉన్నా. అంటే కేంద్రం నుంచి ఎటువంటి సహకారాన్ని మీరు ప్రపోజల్ పెట్టారు? తప్పనిసరిగా ఇప్పుడు కేంద్రం నుంచి సహకారం అంటే ఎంత నష్టం జరిగింది, ఏ విధంగా జరిగింది అనేటువంటి విషయాన్ని నిపుణులు అంచనా వేయాలి. ముఖ్యమంత్రి గారితో ప్రధానమంత్రి గారు మాట్లాడడం జరిగింది, అమిత్ షా గారు మాట్లాడడం జరిగింది. నిపుణుల అంచనా ఆధారంగా ఏం చేయాలి రాష్ట్రంలో? ఆల్రెడీ అమరావతి అభివృద్ధికి మేము 15,000 కోట్లు ఇచ్చున్నాం. ఈ వైపరీత్యం సందర్భంగా రాష్ట్రానికి ఏం చేయాలి అనేటువంటిది తప్పనిసరిగా కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తుంది. అందులో ఏమాత్రం కూడా కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ గారు ఇక్కడ విజయవాడలో జరిగిన వరదలు అవన్నీ కూడా నేను పర్యటిస్తానని అక్కడి నుంచి సమీక్షలు అన్నీ కూడా నిర్వహించి తర్వాత కేంద్రం నుంచి ప్రత్యేక నిధులు కూడా ఏర్పాటు చేయడం తన వంతు కృషి చేస్తానని తెలియజేస్తున్నారు. కెమెరామ్యాన్ శివతో బ్రహ్మేంద్ర 99 టీవీ భీమవరం.